నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తుంది. ఆర్టీసీ బస్సులో మహిళకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీనిపై ప్రజల్లో సానుకూలత ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. ఇది మహిళా సాధికారతకు ఉపయోగపడుతుందని కొందరు చెబుతున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల తాము నష్టపోతున్నామని ఈ పథకం ప్రవేశపెట్టిన కొత్తలో ఆటో డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కుటుంబాలు గడవక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమకు జీవన భృతి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ మద్దతు పలికాయి. గులాబీ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు, ఆందోళన వార్తలను బాగా హైలైట్ చేశారు. ఈ తర్వాత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇస్తామని ప్రకటించి శాంతింపజేసింది. ఇక ఆర్టీసీలో మహిళా కండక్టర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమించే విషయం ఆలోచించాలని ఎండీ సజ్జనార్ కు చెప్పాడు. ఇక తద్వారా వారికి కూడా సమాన అవకాశాలు దక్కుతాయని అన్నారు. మహిళా డ్రైవర్లను నియమించుకునే అంశాన్ని పరిశీలిస్తామని సజ్జనార్ వెల్లడించారు. ఇదే జరిగితే చరిత్ర సృష్టించినట్లే అనుకోవాలి. ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల్లో మహిళా డ్రైవర్లు ఉన్నారు. దేశంలో అక్కడక్కడ లారీలు, ఇతర హెవీ వెహికల్స్, ఆటోలు నడుపుతున్న మహిళలు ఉన్నారు. కానీ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల్లో లేరు. ఈ విధానాన్ని యూపీ, మహారాష్ట్ర ప్రవేశపెట్టాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. యూపీ ప్రభుత్వం 2020లోనే మహిళా డ్రైవర్లను నియమించాలనే నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నుంచి మహారాష్ట్రలో మహిళా డ్రైవర్లు వచ్చారు. ఒక ఆమె బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చినా వదులుకొని బస్సు డ్రైవర్ గా చేరింది. బస్సు డ్రైవర్లుగా చేరాలనుకునే వారికి 1.5 ఏళ్ల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని